హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 24వ భాగాన్ని వినేద్దాం. క్రిష్ చెప్పడం కంటే ముందే రాఘవేంద్ర గారు వాళ్ళందరితో క్రిష్ మధు ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు చెప్తే దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. ఈరోజు సుదర్శన్ గారి పెద్ద అబ్బాయి వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి మన ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేశారు. మరీ రమ్మని చెప్పడంతో సరే అన్నాను. మీరంతా ఈవినింగ్ పార్టీకి రెడీగా ఉండండి. ఆ అబ్బాయి క్రిష్ మీద మీ అభిప్రాయం ఏంటో నేను రెడీ అయి వచ్చేలోపు మీరు ఆలోచించుకొని చెప్పండి అంటాడు. కానీ మీరు ఎస్ అన్నా నో అన్నా నేనైతే మధుకి క్రిష్ పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యాను. పార్టీలో సుదర్శన్ గారితో మాట్లాడాలని కూడా ఫిక్స్ అయ్యాను. మధుకి క్రిష్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. సో తనకి క్రిష్తో పెళ్ళి ఏ ప్రాబ్లం ఉండదు. మీకు చెప్పింది కూడా అక్కడ షాక్ అవ్వకుండా ఉంటారని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, అమ్మా డాడీ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మనతో ఎందుకు చెప్పడం? ఇప్పుడు అదే కదండి మామయ్య గారు చెప్పారు, పార్టీలో షాక్ అవ్వకుండా ఉండడానికని. ఏం విన్నారు మరి అని నవ్య చెప్పగాని, అబ్బా నువ్వు ఆగవే తల్లి అని, అమ్మా నువ్వు చెప్పు, డాడీ చెప్పింది విన్న తర్వాత నీకేమనిపిస్తుంది అంటే క్రిష్తో మధు పెళ్లికి నీకు ఓకేనా? ఆ అబ్బాయి కృష్ణ చాలా మంచివాడు మాధవ్. తనతో ప్రయాణం కొన్ని గంటలే అయినా మనసుకి చాలా దగ్గరయ్యాడు. నేనైతే మన మధుకి నిజంగా అలాంటి అబ్బాయినే చెయ్యాలనుకున్నాను. మీ డాడీ నోటి నుండి వచ్చింది ఆ మాట, ఇంకా కాదనడానికి ఏముంటుంది? మధు కూడా అబ్బాయి అంటే ఇష్టమే అని అర్థమైంది. మధు మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సుదర్శన్ గారు అశోక్ వాళ్ళ మామయ్య చెప్పారని మధుకి ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చి దాన్ని తన కాళ్ళపై నిలబడేలా చేశారు. ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వాళ్ళకి సహాయం ఎవరు చేస్తారు చెప్పు? అశోక్ చెప్పిన ఒక్క మాటతో మధుకి జాబ్ ఇచ్చి తన మీద నమ్మకం ఉంచారు అంటే వాళ్ళు ఎంత మంచివారో అర్థమవుతుంది కదా. ఇంకా క్రిష్ అంటే ఈ అబ్బాయి అని నాకు తెలియకుండానే తన గురించి గొప్పగా చెప్పారు నిన్న మీ డాడీ. మధు మళ్ళీ తిరిగి మన దగ్గరకు రావడానికి కారణం కృష్ణ అని ఉదయం తను చూశాక మీ డాడీ మాటలను బట్టి అర్థమైంది. అంత మంచి కుటుంబంలోకి మధుని పంపడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది చెప్పు అంటుంది సుమిత్ర. మాధవ్ మనసులో, నిజమే అమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది. మధు ప్రేమించిన వర్మ అంటే ఈ శ్రీకృష్ణ వర్మ అని. ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నా ఇద్దరు మళ్ళీ కలిశారంటే నిజంగా వాళ్ళిద్దరి ప్రేమ గొప్పదే. ఆ రోజు మాధవి చేసిన పనికి మన ఫ్యామిలీ పడుతున్న బాధని కల్లారా చూసిన తర్వాత మధు విషయంలో కూడా అలా జరుగుతుంది అని భయపడ్డాను. కానీ అప్పుడు నేను చేసిన తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. మాధవి ప్రాణాలతో లేదు అన్న నిజం మనం అంగీకరించి లక్కీని చూస్తూ ఆ బాధని మర్చిపోవడానికి ప్రయత్నించాలి అనుకుంటూ, సరే అమ్మా నేను కూడా డాడీతో మన ఆఫీస్కి వెళ్ళాలి అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటే క్రిష్ తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ వేసుకుని హ్యాండ్ టవల్ తుడుచుకుని ఆంటీ అని పిలుస్తాడు. అప్పుడు తేరుకుని క్రిష్ని కంగారుగా చూస్తూ, అయ్యో అప్పుడే చేయి కడిగేసుకున్నావా? ఏదో ఆలోచనలో ఉండి నేను సరిగ్గా పట్టించుకోలేదు కృష్ణ, ఉండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి గ్లాస్లో జ్యూస్ తీసుకుని వచ్చి, ఇది తాగు కృష్ణ. ఆంటీ ఇప్పటికే నా టమ్మీ ఫుడ్తో ఫుల్ అయిపోయింది, ఇప్పుడు ఏమీ తాగలేను ప్లీజ్ ఆంటీ అనడంతో, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? అయ్యో లేదాంటీ నిజమే చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వకండి. నేను ఎంత తింటానో మధుకు తెలుసు, అందుకే నాకు కావాల్సినంత ఫుడ్ పెట్టి వెళ్ళింది. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి, లక్కీని కూడా మాతో పాటు తీసుకుని వెళ్తాం అనగానే సుమిత్ర కంగారుగా, ఇప్పుడు లక్కీ ఎందుకు కృష్ణ? మధుతో పాటు లక్కీ కూడా మాతోనే ఉంటాడంటీ మా పెళ్ళయ్యాక. సో మామ్ వాళ్ళకి మధుని లక్కీతో పాటే పరిచయం చేస్తాను. మధు లక్కీ విషయంలో ఛాన్స్ తీసుకోలేదు, అలానే నేను మధు విషయంలో నాకు లక్కీ మధు ఇద్దరు కావాలి ఆంటీ అని చిరునవ్వుతో చెప్తుంటే అప్పుడే లక్కీని రెడీ చేసి తీసుకుని వస్తున్న నవ్య క్రిష్ మాటలు విని మనసులో కన్నయ్యకి ధన్యవాదాలు తెలుపుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. లక్కీ నవ్య చేతిలో నుంచి క్రిష్ మీదకి దూకుతూ ఉంటే క్రిష్ నవ్వుతూ లక్కీని ఇటు ఇవ్వండి అని తీసుకుని ఎత్తుకుని ముద్దు చేస్తూ హాల్లో సోఫాలో కూర్చుని లక్కీని ఆడిస్తూ తనతో టైం స్పెండ్ చేస్తాడు. లక్కీతో ఉంటే క్రిష్ మనసు కూడా ఆనందంతో నిండిపోతుంది. లక్కీ బయటవాడు అన్న ఊహ కూడా నచ్చకపోవడంతో నిజంగా తన బిడ్డను చూసినట్టే చూస్తాడు క్రిష్. వాళ్ళిద్దరి సంతోషాన్ని చూస్తూ, అత్తయ్య క్రిష్ లక్కీని చాలా బాగా చూసుకుంటున్నారు కదా? అవును నవ్య, లక్కీని కూడా తీసుకుని వెళ్తారట. ఎక్కడికి? నీకు చెప్పలేదు కదూ? ఇంతకుముందు ఉదయం మీ మావయ్య గారు చెప్పిన విషయమే ఇప్పుడు కృష్ణ చెప్పాడు నాతో, మధుని ప్రేమిస్తున్నానని. ఈరోజు తన వాళ్ళకి మధుని పరిచయం చేస్తానని చెప్పాడు. అంతేకాదు లక్కీని కూడా పెళ్ళయ్యాక వాళ్ళతోనే తీసుకుని వెళ్తారని అంటున్నారు నవ్య. అదే అర్థం కావడం లేదు. ఈ విషయం మీ మామయ్య గారితో ఒకసారి మాట్లాడాలి. లక్కీ మనతోనే ఉంటాడని చెప్పాలి. ఇన్ని రోజులు మనం వాణ్ణి మధుని దూరం చేసుకుని పడిన నరకం చాలు. ఎంత మంచివారైనా ఎవరి బిడ్డనో తమ ఇంటి వారసుడిగా చూడాలంటే కష్టంగానే ఉంటుంది.
అందుకే ఇదంతా ఇప్పుడు చెప్తే మధు పెళ్లి కూడా వద్దు అనిస్తుందని ఆలోచిస్తున్నాను. ఈవినింగ్ వెళ్తాం కదా అత్తయ్య, మీరు కంగారు పడకండి. క్రిష్తో మామయ్య మీ అబ్బాయి ఇద్దరిని మాట్లాడమని చెప్దాం అని మధు రావడం చూసి కింద నుండే మెటికలు విరుస్తూ ఉంటుంది సుమిత్ర. అలా రెడీ అయి మధు వస్తూ ఉంటే తరణి చూస్తూ తన్మయత్వంతో పైకి లేచి ట్రాన్స్లో మధు చెంపపై చెయ్యి వేసి మధు ఫేస్ని ముందుకు తెస్తుంటే మధు కంగారుగా క్రిష్ అని అంటూ భుజం తట్టేసరికి ఉలిక్కిపడి మధుని వదిలి తన వెనకే ఉన్న సుమిత్ర నవ్యాలని చూస్తాడు. ఏం చేయాలో తోచక మధు నేను కారు దగ్గర ఉంటాను, త్వరగా వచ్చేయి అని. ఆంటీ వెళ్తాను, మీరు కూడా పార్టీకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కారులో కూర్చుని వాటర్ తాగి ఊపిరి పీల్చుకుంటాడు. మధుని అలా చూడగానే నా మైండ్ అక్కడే స్టక్ అయిపోయింది. ఇంకా నా కిస్ చేయలేదు, ఆంటీ వాళ్ళని కూడా చూడలేదు, వాళ్ళని ఫేస్ చేయలేక ఇలా వచ్చేస్తాను. మధు ఏమనుకుంటుందో ఏంటో అనుకుంటూ ఉంటాడు. మధు అప్పుడే అక్కడికి వచ్చి క్రిష్ మాటలు విని కూల్ అవుతూ డోర్ ఓపెన్ చేసి కూర్చుంటుంది. క్రిష్ లక్కీని మధు చేతిలో పెట్టి క్రిష్ వాళ్ళ ఇంటికి కారు పోనిస్తూ ఉంటాడు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటావనగా మధు క్రిష్ వైపు చూస్తూ, శ్రీ నువ్వెంత ధైర్యం చెప్పినా నాకు భయంగానే ఉంది. ఆంటీ వాళ్ళు నీ విషయంలో పాజిటివ్గా రియాక్ట్ అవుతారో లేదో అని. మన పెళ్లికి ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితి అక్కడ లేదని నాకు అర్థమైన మరుక్షణం నేను అక్కడ ఉండలేను అని అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండడంతో డోర్ వైపు ఫేస్ తిప్పేస్తుంది. క్రిష్ కార్ సైడ్ కాపి మధు ఫేస్ని తన వైపుకు తిప్పుకొని తన కన్నీళ్లు తుడిచి, మధు నా మీద నమ్మకం లేదా? మధు క్రిష్ నోటిపై చెయ్యి వేసి కళ్ళతోనే వద్దు అని చెప్పడంతో మధు చేయి తీసి తన గుండెలపై పెట్టుకుని, ఈ ప్లేస్ నీదే మధు, నిన్ను దాటి ఎవరూ లోపలికి రాలేరు. నీకు ఇంతగా చెప్పినా ఇంకా డౌట్గా ఉందంటే ఇప్పుడు చెప్తున్నాను విను. మామ్ డాడ్ నా డెసిషన్ ఎప్పుడూ కాదనరు మధు. ఒకవేళ ఇప్పుడు నువ్వు భయపడుతున్నట్టు నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఐ యామ్ విత్ యూ మధు. ఇకపై నిన్ను ఏం పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలేయలేను. నేను నీతో పాటే వచ్చేస్తాను. నువ్వు నేను లక్కీ, ఇదే మన ప్రపంచం అవుతుంది. మధు ఒక్కసారిగా షాక్ అవుతూ, శ్రీ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను చాలా క్లియర్గా ఉన్నాను మధు, నీకేం అర్థం కావడం. నాకు నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి. బట్ నాకు నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా కావాలి శ్రీ. ఆంటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే చేసే వరకు వెయిట్ చేస్తాను, అంతేకాని అందరికీ దూరంగా వెళ్ళిపోయేలా కాదు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది శ్రీ, ఆ తర్వాత మన మధ్య చిన్న చిన్న గొడవలు మొదలైనప్పుడు నా కోసం అనవసరంగా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను అని ఏదో ఒక టైంలో నీకు అనిపిస్తుంది. అలా అనిపించిన రోజు ఐ కాంట్ అని కన్నీళ్లు తుడుచుకొని, ఓకే ఫైన్, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది, కార్ స్టార్ట్ చేయి అని చెప్పగానే క్రిష్ కూడా మధు వైపు చూసి, నా ఇంటెన్షన్ కూడా అది కాదు మధు, వాళ్ళు నో చెప్తే నెక్స్ట్ నా రియాక్షన్ చెప్తున్నాను అంతే, బట్ అలా జరగదని నా నమ్మకం అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా 10 నిమిషాల్లో ఇంటి ముందు కారు ఆపగానే మధు ఆ ఇంటికి పరిశీలిస్తుంది. క్రిష్ కార్ దిగేసరికి మధు కూడా లక్కీతో పాటు దిగి లక్కీని క్రిష్ తీసుకుని మధు చుట్టూ చెయ్యి వేసి పద అని ముందుకు నడిపిస్తుంటే మనసులో వేల ప్రకంపనలు మొదలైన బొమ్మల క్రిష్ పక్కన నడుస్తూ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే గార్డెన్లో కూర్చొని ఉన్న శ్రీలత సుదర్శన్ ఇద్దరు క్రిష్ అని పిలవడంతో అటువైపుకు వెళ్తారు. మధు క్రిష్ షర్ట్ పట్టుకొని, నాకు భయంగా ఉంది శ్రీ అని చూసేసరికి ఏం కాదు అని చెప్పి వాళ్ళ ముందుకు తీసుకుని వెళ్తాడు. రూమ్లో రెడీ అవుతున్న కావ్య కిషోర్ మహీని కూడా రెడీ చేసి కిషోర్ డ్రెస్ సరిచేస్తుంది. ఈరోజు నన్ను ఇలా ఇంత సంతోషంగా ఉంటానని అస్సలు అనుకోలేదు బావా. తరణ్ రాకపోయి ఉంటే నేనెప్పటికీ నీకు దగ్గర అయ్యేదాన్ని కాదేమో. కిషోర్ కావ్యాన్ని హక్ చేసుకుని వెన్ను నిమురుతూ, అదంతా అయిపోయిందిరా, ఇంకా వాటిని తలుచుకుని బాధపడుతూనే ఉంటావా? ఇంకా అవన్నీ మర్చిపో బంగారం. ఈరోజు మన యానివర్సరీ, నీ ఫ్రెండ్ కమ్ మరిది మన కోసం పార్టీ అరేంజ్ చేశాడు. అంతేకాదు ఈరోజు మనకి ఏదో సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పాడు. మార్నింగ్ అనగా వెళ్ళి ఇంకా రాలేదు చూసావా? వాడికి టైం సెన్స్ అస్సలు లేదు. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఈరోజు కూడా ఏదో ఇంపార్టెంట్ వర్క్ అని వెళ్ళాడు అని అంటుంటే, నిజంగానే ఇంపార్టెంట్ ఏమో బావా, ఎందుకు అనవసరంగా కోపం తెచ్చుకుంటావు? సరే పద, అత్తయ్య వాళ్ళు గార్డెన్లో కూర్చుంటున్నారు, మనం కూడా వెళ్దాం అని ముందుకెళ్తుంటే చేయి పట్టుకొని వెనక్కి లాగి, ఈరోజు నువ్వు చాలా ముద్దు చేస్తున్నావు భార్యామణి గారు అని ముందుకొస్తుంటే, బావా ప్లీజ్ ఇప్పుడు ఇలాంటివేమీ పెట్టకు అని చేత్తో ఆపుతుంది. తన చేతుల్ని పట్టుకుని క్యూట్గా ఫేస్ పెట్టి తనకి కావాల్సింది కావ్య దగ్గర నుంచి తీసేసుకుంటాడు. కావ్య చిరుకోపంగా కిషోర్ని చూస్తూ పెదవుల్ని చేత్తో తుడుచుకుంటూ, పార్టీ ఉందని మర్చిపోయావా? ఎలా కొరికేసావో చూడు అని ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతుంది. హహ, అయినా నేను మరీ అంత కనిపించేలా ఘాటు పెట్టలేదు కదే, ఎందుకు అంత ఇదైపోతున్నావు? నీకు అలానే ఉంటుంది, పడేది నేను అని మూతి తిప్పుకొని పక్కకు తిరిగి అద్దంలో పెదవుల్ని చూసుకుంటూ ఉంటే కిషోర్ లిప్ బామ్ తెచ్చి కావ్యాని తన వైపుకు తిప్పుకొని కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి తన కళ్ళు
తన కళ్ళు మాయలో కావ్యాన్ని బంధించి తనే స్వయంగా బామ్ అప్లై చేసి కావ్య కళ్ళ ముందు చిటిక వేసి కళ్ళకరేస్తూ ఏంటి అంత స్మార్ట్గా ఉన్నానా అని నవ్వుతాడు. కావ్య మూతి బిగించి వీటికేం తక్కువలేదు, నీ స్మార్ట్నెస్ అంతా బయటే, లోపల నువ్వెలా ఉంటావో నాకు మాత్రమే తెలుసు అని గర్వంగా చెప్తూ నవ్వుకుంటూ అద్దంలో పెదవులు చూసుకుంటుంది. సరే పర్లేదులే బావా, నాతో ఉంటే నీకు కూడా తెలివితేటలు పెరిగాయే అని నవ్వుతుంది. కిషోర్ కావ్య నవ్వుని అపురూపంగా చూసుకుంటూ తన దగ్గరికి వచ్చి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. కావ్య కంగారుగా బాబోయ్ మళ్ళీనా, నా వల్ల కాదు, పద బావ కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. కిషోర్ అవేవి పట్టనట్టు కావ్య నుదుటిపై ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంటాడు. అసలు వారిద్దరి మధ్య గాలి కూడా చొరబడలేని విధంగా కౌగిల్లో బిగిస్తారు కావ్యాని. కావ్య కూడా కిషోర్ చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఏమైంది బావా అని చాలా మృదువుగా అడుగుతుంది. కిషోర్ అలానే ఉండి బంగారం ఇంకెప్పుడు నన్ను వదిలి దూరంగా వెళ్ళకురా ప్లీజ్, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కలిసి ఫేస్ చేద్దాం, నాకేదో అయిపోతుందని భయపడి నా నుంచి దూరం వెళ్ళే పిచ్చి పనులు అస్సలు చేయమని నాకు మాట ఇవ్వు అంటాడు. కావ్య కిషోర్ డల్లుగా ఉండడం చూసి తన మనసులో ఎంత బాధపడుతున్నాడో అర్థమై సారీ బావా, ఆ టైంలో నా మైండ్లో నువ్వు మన ఫ్యామిలీ ప్రాణాలతో ఉండాలన్న ఆలోచన తప్ప వేరే ఏది ఆలోచించే స్థితిలో నేను లేను, నన్ను క్షమించు బావా, ఇంకెప్పుడు నేను వదిలి క్షణం కూడా బయటికి వెళ్ళను, నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను బావా అని చెప్పగానే కిషోర్ నవ్వుతూ అప్పుడు మనం ఆఫీస్ క్లోజ్ చేసుకుని రోడ్డు మీద ఏ ఇసుకో అమ్ముకోవాలి అన్నాడు. కావ్య కోపంగా చూస్తూ నీకన్నీ వేరే కోలాలే బావా, అయినా ఇసుక వ్యాపారం అంటే ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసా నీకు? కిషోర్ కావ్య తలపై మొట్టి ఇందుకే నేను అంటుంది, ఇంకా నీ బ్రెయిన్కి అర్థం కాలేదు, ఏం చేద్దాం అబ్బా అని తలరెత్తుకుంటూ నువ్వు అర్థమయ్యేలా చెప్తే కదా నాకు తెలిసేది. మేడం గారు ఆఫీస్కి వచ్చి ఏం చేస్తారట? హా అవును ఏం చేస్తాను, నాకు బిజినెస్ అంటే ఇష్టం లేకే కదా డిగ్రీ చదివాను అని తల కొట్టుకుంటూ కిషోర్ వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి అయితే ఏమైంది, ఆఫీస్ మనదే కదా బావా, నాకు పోస్ట్ ఏం వద్దులే, ఇచ్చినా మనం దానికి న్యాయం చేయలేమని భుజాలు ఎగరేస్తూ చెప్పేసరికి మరి ఆఫీస్కి వచ్చి ఏం చేస్తావు, పెద్ద గుర్రం పళ్ళు తోముతావా? కావ్య నవ్వుతూ నువ్వు ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తావు కదా బావా, నీ పళ్ళు నేనెందుకు తోముతాను అని కళ్ళెగరేస్తూ అంటుంది. కావ్య చెవి మెలేసి ఏ నన్నే గుర్రం అంటావా, అయ్యో బావా వదులు నొప్పి అని అరుస్తుంది. వెంటనే నోరు మూసేసి గాడిదలా అలా అరుస్తావేంటి? కిషోర్ చెయ్యి వదిలించుకొని ఏంటి నేను గాడిదలా అరుస్తున్నానా అని నడుం మీద చేతులు రెండూ పెట్టుకుని కళ్ళు పెద్దవి చేస్తూ ఉంటుంది. కిషోర్ నవ్వుతూ నీలో ఈ తింగరతనం అంటేనే నాకు చాలా ఇష్టం తెలుసా, అబ్బా ఎంత క్యూట్గా అన్నావే అని బుగ్గలు లాగుతూ ఉంటాడు. ఓ బావా నీకు అసలు సిగ్గే లేదు అని కావ్య తల పక్కకి పెట్టుకుని నవ్వుతూ ఉంటే వస్తున్న నవ్వు నాపుకుని నా సిగ్గు నీ మెడలో తాళి కట్టి నిన్ను నా దాన్ని చేసుకున్నప్పుడే పోయిందిలే, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది, గెస్ట్లు వస్తూ ఉంటారు అని మహీనెత్తుకుని ముద్దు పెట్టుకుని కావ్య చుట్టూ చెయ్యి వేసి నడిపిస్తూ ఉంటే కావ్య కిషోర్ చేయి తీసి తడబడుతూ నేను వెనక్కి వస్తాను, నువ్వు ముందు వెళ్ళు బావా. కిషోర్ మళ్ళీ కావ్య నడుం చుట్టూ చెయ్యి బిగించి నోవే పద వెళ్దాం అని మళ్ళీ తన పనిని మొదలు పెడతాడు. కిషోర్ చెయ్యి చీర లోపల నుంచి చెయ్యి ఎక్కడికెక్కడికో తగులుతూ ఊపిరి భారాన్ని పెంచేస్తుంటే కిషోర్ వైపు తిరిగి నెమ్మదిగా బావా ప్లీజ్ చెయ్యి తీవా, నాకు ఏదేదో అవుతుంది అంది. కిషోర్ నవ్వుతూ నేను ఇలా చేస్తుంది అందుకే కదా బంగారం, నీలో టెన్షన్ పోయి ఆ ప్లేస్లో వేరే ఏదో ఫీలింగ్ కలిగితే నీ మూడ్ సెట్ అవుతుంది అని చిలిపిగా నవ్వుతూ ఉంటాడు. కావ్య కిషోర్ని ఇంకేమనలేక తను తిట్టుకొని అనవసరంగా ఈ స్టైల్లో రెడీ అయ్యాను, లెహంగా ఆర్ లాంగ్ ఫ్రాక్ అయినా బాగుండేది, అనవసరంగా బావని ఆడుకోవాలని ఇలా రెడీ అయితే నాకే రివర్స్ అయింది, ఛా ఇంకోసారి శారీ ఇలా అస్సలు కట్టుకోకూడదు. గార్డెన్లోకి వెళ్ళడానికి గుమ్మం దగ్గరికి రాగానే బాబు అన్న పిలుపు విని వెనక్కి తిరిగి ఏంటి అలవేలు అని అడుగుతుంది. పెద్దమ్మగారు మిమ్మల్ని ఇంకా బయటికి రావద్దని చెప్పమన్నారు బాబు, అందరూ వచ్చాక పిలుస్తారట, అప్పుడు దాకా ఇంట్లోనే ఉండమని చెప్పారు అని చెప్పి తన పని అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య అలవేలు పిలవడంతో కిషోర్ చేయి తన నడుముని వదిలి ముందుకు వెళ్ళగానే కావ్య ఊపిరి పీల్చుకుని వెళ్ళి సోఫాలో కూలిబడి నుదుటిపై పట్టిన చెమటను తుడుచుకుని బాబా నేను ఇప్పుడు కాదు నైట్కి చెప్తాను అని కిషోర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఆ చూపు గుడ్లగూబలాగా, ఇది టూ మచ్ బావా, ఇంతకు ముందేమో గాడిద ఇప్పుడు గుడ్లగూబా, అసలు నీకెలా కనిపిస్తున్నాను? కిషోర్ నవ్వుతూ కావ్య చెవిలో ఏదో చెప్పగానే కళ్ళు పెద్దవి చేసి కిషోర్ని కొడుతూ నీకసలు నేను తిట్టడానికి కూడా రావడం లేదే, ఓయ్ ఏం మర్చిపోయారేమో, ఇదిగో వీడు అని మహిని చూపిస్తూ వీడు మన మధ్య రాకముందు వరకు ఎలా ఉండేవాళ్ళో మర్చిపోయావా? నాకైతే అవన్నీ స్వీట్ మెమరీస్ అబ్బా,
స్వీట్ ఒకటే కాదు, హార్ట్, రొమాంటిక్ అవన్నీను అని కన్ను కొట్టేసరికి కావ్య నోటి మీద చేయి పెట్టుకుని, బాబోయ్ ఏంటి బావా నువ్వు నీ మాటలను ఎవరైనా వింటే అని చుట్టూ చూస్తూ ఎవరూ లేరని ఊపిరి పీల్చుకుని, నీ కలర్ ఎక్కువైపోయింది బావా, అసలు ఇన్ని రోజులు నేను లేకుండా ఏం చేస్తావు అని మాటల్లో మాటగా అడిగేసి తర్వాత అనవసరంగా మళ్ళీ అదంతా గుర్తుకు చేశాను అని, బాబా సారీ అది నేను అంటూ ఆగిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.